सुप्रजा रामपूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल 10 గంటలకే రమ్మంది. బాబు హరీష్. ఏంటమ్మా? ఏరా హరీష్, ఎక్కడికి రా? అమ్మా అర్జెంట్ వర్క్ ఉందమ్మా. ఈ రోజైనా హెల్మెట్ కొనుక్కోరా, ఇదిగోరా డబ్బులు. అమ్మా థ్యాంక్స్ అమ్మా. ఏరా హరీషు, నీకున్న స్పీడ్కి నెత్తికి హెల్మెట్ పెట్టుకోరా. కొనుక్కుంటాలే తాత. ఏ ఆపాపు, పక్కకు రా, సైడ్ కాపు. ఏందా స్పీడు? లైసెన్స్ ఏది? లైసెన్స్ ది. సార్ లైసెన్స్ ఉంది సార్. హెల్మెట్ ఏది? సార్ 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 సారీ సార్. ఫైన్ కట్టు, ఫైన్ కట్టు, ₹5 ఫైన్ కట్టు, ఫైన్ కట్టు. సార్ ఉన్నవే 500 సార్, అది కూడా అమ్మ హెల్మెట్ కొనుక్కోవడానికి ఇచ్చింది. సరే కానీ ఫస్ట్ ఆ డబ్బులతో హెల్మెట్ కొనుక్కో, ఆ తర్వాత బైక్ నడుపు, సరేనా? ఓకే వెళ్ళు, స్పీడ్గా వెళ్ళకు. ఏయ్ అతన్ని ఫాలోగా. ఏ బాబు, ఆ బాబు బండి స్లో వేసుకో, స్లో వేసుకో, పక్క కాపు. ఏ బాబు ఆ స్పీడ్ ఏంటి? నీ హెల్మెట్ ఏది? తలకు హెల్మెట్ పెట్టుకోవాలన్న జ్ఞానం లేదు, స్పీడ్గా వెళ్ళడం మాత్రం తెలుసు. సార్ సారీ సార్, సారీ సార్. ఏదన్నా ప్రమాదం జరిగితే ఎలా? తలకు ప్రొటెక్షన్ చాలా అవసరమే కదా. సార్ సారీ సార్, సారీ సార్. సరే వెళ్ళు, వెళ్ళి ఫస్ట్ హెల్మెట్ కొను, వెళ్ళు.
మీరందరూ దేవుళ్ళా? దేవుడా నన్ను ఎందుకు చంపేశావు? దేవుడా నన్ను ఎందుకు కాపాలేదు? రోజు నీకు మొక్కుతున్నాను కదా, రోజు పూజలు చేస్తున్నా కదా. దేవుడా నీకు కొబ్బరికాయలు కూడా కొడుతున్నా కదా. దేవుడా నన్ను ఎందుకు కాపాలేదు? నన్ను ఎందుకు చంపేశావు? చెప్పు దేవుడా, నన్ను ఎందుకు కాపాలేదు? నన్ను ఎందుకు కాపాలేదు దేవుడా? చెప్పు దేవుడా, చెప్పు చెప్పు దేవుడా, చెప్పు చెప్పు దేవుడా, చెప్పు. ఉదయం స్వయంగా మీ అమ్మ రూపంలో చెప్పాను కదయ్యా. అమ్మ రూపంలోనా? నీ పక్కింటి తాత రూపంలో నేనే కదయ్యా వచ్చింది. తాత రూపంలోనా? ట్రాఫిక్ కానిస్టేబుల్ రూపంలో నేనే కదయ్యా వచ్చింది. పిక్ కానిస్టేబులా? స్వయంగా నా రథం వేసుకొని వచ్చాను కదయ్యా నిన్ను కాపాడడానికి. రథం వేసుకోనా? మానవ దేవతలమైన మేము మా రక్షణ కోసం కిరీటం ధరించగా లేనిది నీవు నీ రక్షణ కోసం హెల్మెట్ ధరిస్తే తప్పేమున్నది? ఆలోచించు. హెల్మెట్ ధరించు. హెల్మెట్ నీకు సురక్ష, నీవు నీ కుటుంబానికి శ్రీరామ రక్ష. దేవుడా నేను చేసింది తప్పే దేవుడా, తప్పే. నన్ను కాపాడు దేవుడా, కాపాడు. తప్పైపోయింది దేవుడా, తప్పైపోయింది దేవుడా, తప్పైపోయింది దేవుడా. ఓ 10 గంటలకే రమ్మంది. బాబు హరీష్, ఏంటమ్మా? ఈ రోజైనా హెల్మెట్ కొనుక్కోరా, ఇదిగోరా డబ్బులు. అమ్మా నువ్వు ఇచ్చిన ఈ డబ్బులతోనే ముందుగా హెల్మెట్ కొనుక్కున్న తర్వాత బైక్ నడుపుతానమ్మా. ఈ ప్రపంచంలో ఏ జీవికి లేని స్వేచ్ఛా జీవితం మనిషికి ఉంది. కానీ స్వేచ్ఛా జీవితంలో మనిషి తనను తాను మర్చిపోతున్నాడు. చిన్న చిన్న పొరపాట్లు మన జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. ఎన్నో కుటుంబాలను వీధిపాలు చేస్తున్నాయి, ఒంటరి వారిని చేస్తున్నాయి. నీ జీవితం నీ కుటుంబానికి అవసరం. నీ జీవితం నీ తల్లిదండ్రులకు అవసరం. నీ జీవితం నీ భార్యా పిల్లలకు అవసరం. నీ జీవితం ఈ సమాజానికి అవసరం. నిన్ను నువ్వు కాపాడుకుంటే పైన చెప్పిన వాటన్నిటినీ కాపాడుకోగలుగుతావు. హెల్మెట్ ధరించు, నీ ప్రాణాలను కాపాడుకో. మీ ఇల్లెందుల రవి, డైరెక్టర్.